లాస్ట్ వీడియోలో మనం లిమిట్స్ యొక్క ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం లిమిట్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే లిమిట్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ ఈ విధంగా ఉన్నట్లయితే లిమిట్ అనేది మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి అప్లై చేయాలా, జి ఆఫ్ ఎక్స్ కి అప్లై చేయాలా. ఏ విధంగా అంటే లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ జి ఆఫ్ ఎక్స్ ఈ విధంగా లిమిట్ ని అప్లై చేయాలా. నెక్స్ట్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఎడిషన్ కి ఏ విధంగా అప్లై చేస్తామో సబ్ట్రాక్షన్ కూడా అదే విధంగా మనము అప్లై చేయాలి. లిమిట్ ని లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ ఈ విధంగా ఉన్నట్లయితే క్వశ్చన్ దాన్ని మనము లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ జి ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్స్ ఏంటిది. సపోజ్ ఇప్పుడు మనము ఉదాహరణకు ఎక్స్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం, తర్వాత సైన్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఈ రెండింటికి లిమిట్ ఎక్స్టెన్స్ 0 అని ఉంది. అప్పుడు మనం లిమిట్ ఎక్స్ స్క్వేర్ కి అప్లై చేయాలా, సైన్ ఎక్స్ కి అప్లై చేయాలా అంటే చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ ఎక్స్ ఈ విధంగా రాసుకొని ఎక్స్ ప్లేస్ లో మనం 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ కూడా సైన్ ఎక్స్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. సైన్ 0 అంటే 0, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లో 0 మనం సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుంది. అప్పుడు దీని ఆన్సర్ 0 వస్తుంది. అంటే ఈ ప్రాపర్టీస్ లిమిట్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఈ విధంగా అప్లై చేయాలి. ప్లస్ ఉంటే ప్లస్ రాసుకున్నాం, మైనస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ప్రాపర్టీ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు లిమిట్ మనము న్యూమరేటర్ లో అప్లై చేయొచ్చు, డినామినేటర్ లో అప్లై చేయొచ్చు, రెండింటికి అప్లై చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెన్స్ ఏ జి ఆఫ్ ఎక్స్ అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి లిమిట్ అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ అంటే 2 ఫంక్షన్స్ మనం ఇంటూ చేసినప్పుడు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి సేమ్ ఇదే విధంగా లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇట్లా డాట్ పెడితే ఇంటున్నట్టు, లేదంటే ఇట్లా ఇంటూ సింబల్ అన్నీ వేసుకొని లిమిట్ ఎక్స్టెన్స్ ఏ జి ఆఫ్ ఎక్స్ ఈ విధంగా రాసుకోవాలి. ఇవి లిమిట్ యొక్క ప్రాపర్టీస్. తర్వాత మనం స్టాండర్డ్ లిమిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వీడియో పాజ్ చేసి రాసుకోండి.